నమస్కారం. కొడాలి నాని ఇతనిని తెలియని వారంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఇతని పేరే బూతుల మంత్రి. ఇతని గురించి అస్సలు వీడియో చేయకూడదనుకున్నాను. ఎందుకంటే నా సంస్కారం అడ్డు వస్తుంది. ఎప్పుడు తలుచుకున్నా కానీ ఇప్పుడు నా మనసులో పడిన భావాలను మీకు చెప్పకపోతే నాకు మరోలా ఉంటుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీలో ఎవరికైనా బాధ కలిగిస్తే నన్ను మన్నిస్తారు అని భావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైసీపీ పాలన జరిగింది. ఈ వైసీపీ పాలనలో అతి కుసంస్కారము కలిగిన వ్యక్తి ఎవరు అంటే, ఆ మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే ఇతని కొడాలి నాని. అతను ఎవరో కాదు, మాజీ మంత్రి కొడాలి నాని. ప్రజలు అతని పేరు ఉచ్చరించటకు కూడా ఇష్టపడలేదు. దానికి రీజన్ అతని పేరే బూతుల మంత్రి. నోరు తెరిస్తే మంచి మాట రాదు, కానీ అతని నోరు బూతుల మండలం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత కొడాలి నాని చేసిన దురాగతాలకు, కొడాలి నాని మాట్లాడిన బూతులకు అతని మెడ మీద కత్తిపెట్టింది కూటమి ప్రభుత్వం. నిజానికి కొడాలి నాని ఎప్పుడో అరెస్ట్ అవ్వాల్సిన వాడు, కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం లేట్ చేసింది. అయితే ఇదివరకే కొడాలి నాని ఆప్తమిత్రుడు వల్లభనేని వంశీ సుమారు 1 నెలగా జైలులో ఉన్నాడు. ఈ టైంలో అరెస్ట్ అయితే ఇబ్బందులు ఎదుర్కొంటాము అని, ఆరోగ్యం బాగాలేదని హైదరాబాదులో ఏఐజీ ఆసుపత్రిలో చేరాడు కొడాలి నాని. హైదరాబాదులో ఉంటే సేఫ్ కాదనుకున్నాడో ఏమో, ముంబైకి మెరుగైన చికిత్స కోసం వెళుతున్నానని చెక్కేశాడు. ఏమిరా, కొడాలి నానికి ఆరోగ్యం బాగుగా లేదంటే ఇలా చెబుతున్నాను అనుకోకండి. అతని చరిత్ర అలాంటిది. ఎంతటి వ్యాధి అయినా మన హైదరాబాదులో కానీ చెన్నైలో కానీ లేని ఆసుపత్రుల ముంబైలో ఉండేది. ఇప్పుడు ఇది ప్రజలందరికీ ఇది మరో నాటకమని తేలిపోయింది కదా. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలపండి. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, నా వీడియో మీకు నచ్చినుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి పోయి చేరుతుంది. దయచేసి నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.